చొక్కారావు తల్లి ఏమంటా ఉన్నారు? తల్లితో మాట్లాడారా మీరు నిన్న లొంగిపోయినటువంటి సందర్భంలో? మాట్లాడాను. నానమ్మ చాలా సంతోషంగా ఉన్నది. ఆమె నిజంగా అండి అసలు వణుకుతూ కళ్ళు ఇదిగా ఉన్నప్పటికీ, ఇట్లా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఎంత ఇదిగా ఉన్నారని అంటే నా కొడుకు వస్తున్నాడు అని దాదాపు మా పెద్ద వాళ్ళందరూ కాలం చేశారండి. తను బిడ్డ కోసం ఇన్నేళ్ళు తనను చూడడం కోసమే బ్రతుకున్నదని నేను అనుకుంటున్నానండి. ఎస్, బతుకమ్మ గారికి తొలి వెలుగు నుంచి కూడా చెప్పండి. ఖచ్చితంగా అంటే చొక్కారావును కలిసేటువంటి సందర్భంలో మేము కూడా మీ దగ్గరికి వస్తామని చెప్పేసి ఎప్పుడు కలవబోతున్నారో లీక్ చేస్తా ఉన్నారా? పోలీసుల శాఖను ఏమన్నా సంప్రదించారా మీ బాబాయిని కలవాలని చెప్పి? 3 days టైం పట్టింది అని చెప్పారండి. ఈ రోజు చిన్నమ్మని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఓకే, ఎవరు చొక్కారావు వాళ్ళ యొక్క సతీమణి రజితను కలవబోతా ఉన్నారా ఈ రోజు? అవునండి, అది తెలిసింది. అందుకని 2 days టైం పట్టింది అని చెప్పేసి ఎస్పీ గారు తెలపడం జరిగింది. దానికోసమని 2 రోజులు ఇంటికి రావడానికి సమయం పట్టింది. ఇంకొంతమంది అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కుటుంబ సభ్యురాలుగా దాదాపు 2-3 ప్రాణాలను ప్రజల కోసం అర్పించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు ఆ అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళకి? అప్పటికి ఇప్పటికి రోజులు మారాయి. ప్రజల అవసరాలు, ప్రజల యొక్క ఆవేదన మారింది. ఇప్పుడున్నటువంటి కాలంలో ఇప్పుడున్నటువంటి సిద్ధాంతాలను కొత్తగా ఏర్పరచుకొని ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా చట్టానికి లోబడి మనం పనిచేయగలిగితే మనం అనుకున్నంత మందికి సేవ చేయగలుగుతాము. మనం అడవిలో ఉండి సేవ చేయాలి అని అనేది గొప్ప విషయమే, కానీ అది ఇక్కడ సాధ్యపడదు. ప్రజలంతా మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ బయట ఉన్నారు. ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బయటకు వచ్చి సేవ చేయాలనేది నాకు వాళ్ళకి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి అని. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఖచ్చితంగా చొక్కారావును మీరు కలిసేప్పుడు బతుకమ్మ ఆ చొక్కారావు కొడుకుని కలుసుకునేటువంటి సందర్భంలో తొలివేలు కూడా మీ దగ్గరికి అయితే వస్తుంది. థ్యాంక్ యూ. ఎస్, ఇది బడే చొక్కారావు అన్న కూతురు బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా ఇన్ఛార్జ్. ప్రస్తుతం తను చెప్తా ఉన్నారు, మా బాబాయి ప్రజల్లోకి రావడం మాకు సంతోషంగా ఉంది. మా బాబాయిని మేము దగ్గరికి వెళ్ళి చూసుకోవాలనుకుంటా ఉన్నాము. మా నానమ్మ తన కోసము తనను చూడడానికి ఇంకా బతుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. మా నానమ్మ, నేను, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చొక్కారావును త్వరలో కలుసుకోపోతా ఉన్నాము. చొక్కారావు అలియాస్ దామోదర్ని కలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. ఇక అజ్ఞాతం వీడి ప్రజల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఒకవేళ ప్రజా జీవితంలోకి వస్తా అంటే మాత్రం ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, నేను ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకే తనను ఆహ్వానిస్తానంటూ బడే చొక్కారావు అన్న కూతురైనటువంటి బడే నాగజ్యోతి అయితే చెప్తా ఉంది. పూర్తి స్థాయిలో ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక బడే చొక్కారావు లొంగుబాటు సమయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇక మూడవ సరెండర్ ఇక్కడ బయటకు వచ్చినటువంటి మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. ఈయన 46 years ఆఫ్ ఏజ్, ములుగు జిల్లా తాడ్వాయి మండలం చెందినటువంటి కాలోపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలోపల్లికి చెందినటువంటి 10 ఎకరాల తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కజిన్ తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలత చూపించిన వాళ్ళు. బడే నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించినాడు. దామోదర్ బయకపేట తర్వాత రాయనగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. 96లో 10th క్లాస్ అవుతున్నప్పుడే ఆర్ఎస్ యూత్ పట్ల బడే చొక్కారావు లొంగుబాటు సమయంలో డీజీపీ ఏం మాట్లాడారో చూశారు. మొత్తం మీద డీజీపీ మాట్లాడినటువంటి మాటలను బట్టి బడే చొక్కారావు ఎంత ప్రభావవంతమైనటువంటి నాయకుడు అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర డీజీపీ పైన కూడా ఒక ప్రశంసల జల్లు కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి హాని తలపెట్టకుండా వారిని ప్రజా జీవితంలోకి ఆహ్వానిస్తుండటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అలాగే శివధర్ రెడ్డికి అయితే చాలా వరకు ఎవరైతే ఈ అజ్ఞాతం నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ యొక్క నాయకులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు అయితే కృతజ్ఞతలు అయితే చెప్తా ఉన్నారు. ఇక
బడే చొక్కారావు గురించి క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తను 1996లో ములుగు జిల్లా రాయనిగూడెం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు 10వ తరగతి చదువుతున్నటువంటి సమయంలోనే ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక 1998 డిసెంబర్లో బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్, ఎవరైతే ఇప్పుడు ఇన్సేపు మాట్లాడినటువంటి వ్యక్తి బడే నాగజ్యోతి ఉన్నారో, బడే నాగజ్యోతి తండ్రికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందడంతో తను ఖచ్చితంగా ఇక పీపుల్స్ వార్లో చేరాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తను అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ప్రారంభంలో తను ఏటూరు నాగారం, మహేదవ్పూర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళా దళంలో పార్టీ సభ్యుడిగా పనిచేశాడు. ఆ తర్వాత 1999లో కొత్తగూడెం పాల్వంచ ఏరియా కమిటీకి తనని బదిలీ చేసింది సెంట్రల్ కమిటీ. ఆ తర్వాత తను దిలీప్ నాయకత్వంలో పార్టీ సభ్యునిగా పనిచేసినటువంటి సందర్భం. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఏటూరు నాగారం దళంలో డిప్యూటీ కమాండర్గా పదోన్నతి పొందినటువంటి సందర్భం. 2001లో కొత్తగూడెం పాల్వంచ ఏరియా కమిటీకి కమాండర్ హోదాకు మళ్ళీ పదోన్నతి. 2003లో మేడారం ఎల్ఓఎస్కు ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. 2005లో ఏరియా కమిటీకి ఏసీఎస్గా పదోన్నతి ఇచ్చి ఏటూరు నాగారం, మహేదవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత 2006లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కేకేడబ్ల్యూ డివిజన్ కమిటీకి ఆయన కమిటీ సభ్యుడిగా డీసీఎంగా పదోన్నతి ఇవ్వడం జరిగింది. 2007లో ఎన్కౌంటర్లో మధు మృతి చెందినటువంటి నేపథ్యంలో తనను ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా అప్పుడే నియమించినటువంటి పరిస్థితి. 2009లో డివిజనల్ కార్యదర్శిగా పదోన్నతులు పొంది ఖమ్మం, కరీంనగర్, వరంగల్ పరిధిలో కరీంనగర్ ఈస్ట్ మరియు వెస్ట్ డివిజన్లకు ఇన్ఛార్జిగా కూడా పనిచేశాడు. 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి ఇచ్చి ఇక పూర్తి స్థాయి బాధ్యతలను అప్పచెప్పినటువంటి పరిస్థితి. 2019 మార్చిలో దామోదర్ను తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భం. 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి హరిభూషణ్ చనిపోయినటువంటి నేపథ్యంలో, కరోనా సమయంలో హరిభూషణ్ చనిపోతే తనకు సంబంధించినటువంటి పోస్టును పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఫిబ్రవరి 22, 2026న తన యొక్క అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికి ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇక చాలా వరకు ఈ యొక్క అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వము క్లీన్ చిట్, అంటే వాళ్ళని తీసుకురావడం, వారికి సంబంధించినటువంటి విషయంలో కేసులు ఏమైనా ఉంటే వాటిని ఎత్తివేయడం, ఆ తర్వాత పునరావాసం కల్పించడం, పలు రకాలైనటువంటి అంశాల విషయంలో మాత్రం చాకచక్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా డీజీపీ స్వయంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంకెవరైనా అజ్ఞాతంలో ఉంటే ప్రజా జీవితంలోకి రండి అంటూ ఎవరైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వారైతే వేడుకుంటా ఉన్నారు. చూడాలి మరి ఇక మార్చి 31 వరకు ఇంకేమైనా అడపదడప చేరికలు ఉంటాయా, అంటే అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వస్తారా, లేదు అంటే ఇంకా వాళ్ళ యొక్క ఉద్యమం కొనసాగిస్తారా? మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన ఇక మూడవ సరెండర్ ఇక్కడ బయటకు వచ్చినటువంటి మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన 46 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ములుగు జిల్లా తాడ్వాయి మండలం చెందినటువంటి కాలోపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలోపల్లికి చెందినటువంటి 10 ఎకరాల, తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కజిన్, తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలత చూపించిన వాళ్ళు. బడే నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించినాడు. దామోదర్ బయకపేట, తర్వాత రాయనగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. 96లో 10th క్లాస్ అవుతున్నప్పుడే ఆర్ఎస్యు పట్ల అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.